మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వీబీజీ రామ్జీ ఉద్యోగులు నిరసనకు దిగారు. వీబీజీ రామ్జీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇంద్రవెల్లి సభలో ఉపాధి హామీ ఉద్యోగులందరికీ పే స్కేల్ వర్తింపచేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఉద్యోగుల జిల్లా కార్యదర్శి పార్థసారథి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు హామీ అమలు చేయలేదని వాపోయారు. ఎప్పటికైనా ఉపాధి హామీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఆగస్టు 15వ తేదీ తర్వాత నిరవధికంగా సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రకటించాలి పే స్కేల్ వెంటనే సాధిద్దాం 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 ఉపాధి ఉద్యోగుల ఐక్యత ఉపాధి ఉద్యోగ ఐక్యత ఉపాధి ఉద్యోగుల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో ఉన్నటువంటి మేము ఉపాధి హామీ ఉద్యోగులందరం కూడా ఈ రోజు పే స్కేల్ కావాలన్న ప్రధాన అంశం చేశాం. ఏదైతే మేము పే స్కేల్ అడుగుతున్నాం అది మేము కొత్తగా అడిగేది కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో మాకు ఇస్తానని ప్రకటించి మమ్మల్ని అందరినీ ఇంద్రవెల్లి రమ్మని చెప్పడం జరిగింది. అక్కడికి మేము చాలా సంతోషంగా వెళ్ళడం జరిగింది. కానీ గత 3 సంవత్సరాల నుంచి మాకు ఇప్పుడు ఇస్తాం రేపు ఇస్తాం అని చెప్పేసి మాతో శ్రమ చేయించుకుంటున్నారు తప్ప మా జీవితాలన్నీ కూడా మేము నిరుపయోగం చేస్తున్నారు తప్ప మా కుటుంబాలకు ఎటువంటి ఆధారం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఎలినినో కార్యక్రమం, ఎలినినో ఏదైతే తీవ్ర ప్రభావం వచ్చిందో దాంట్లో కూడా మేము పనిచేయాలనుకుంటున్నాం. మా పే స్కేల్ ని ఇమ్మీడియట్ గా మాకు అమలు చేసి ఈ నిరసన కార్యక్రమాలను వీళ్ళని తొందరగా విరింపజేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. పే స్కేల్ ఇచ్చేంత వరకు కూడా మేము నిరసన కార్యక్రమాలు చేస్తాం. ఈ నెల 15వ తారీఖు తర్వాత మేము ఇండెఫినెట్ సమ్మెలోకి వెళ్లడం జరుగుతుంది. ఆ లోపలనే ప్రభుత్వం వారు దీన్ని తీవ్రంగా పరిగణించి తీసుకొని మమ్మల్ని అందరినీ పిలిచి పే స్కేల్ ఇప్పిస్తారని మేము తీవ్రంగా ఆలోచిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో ఉన్నటువంటి మేము ఉపాధి హామీ ఉద్యోగులందరం కూడా ఈ రోజు పే స్కేల్ కావాలన్న ప్రధాన అంశం చేశాం. ఏదైతే మేము పే స్కేల్ అడుగుతున్నాం అది మేము కొత్తగా అడిగేది కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రవెల్లి సభలో మాకు ఇస్తానని ప్రకటించి మమ్మల్ని అందరినీ ఇంద్రవెల్లి రమ్మని చెప్పడం జరిగింది.